హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే కొత్త ఆవకాయ పచ్చడి. ఈ కొత్త ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కిలో పావు మామిడికాయ ముక్కలు అన్నమాట. ఈ కిలో పావు మామిడికాయ ముక్కలకి పావు కేజీ నువ్వులు వేయించి పెట్టుకున్నటువంటి పొడి, నువ్వుల పొడి పావు కేజీ వేయించి పెట్టుకున్నాం అన్నమాట. 2 స్పూన్స్ మెంతి పొడి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆవ పొడి యాడ్ చేసుకోవాలి. ఆవ పొడి అయితే మా అత్తయ్య గారు రెండు సార్లు యాడ్ చేశారనమాట. అంటే కొంచెంగా యాడ్ చేశారు, సో అందుకని మీకు 4 టైమ్స్ కనిపించింది. కానీ మనం 2 స్పూన్స్ నిండుగా వేసుకోవాలి. తర్వాత ఈ కిలో పావు మామిడికాయ ముక్కలకి పావు కేజీకి తక్కువగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు కేజీకి తక్కువగానే ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారపొడి యాడ్ చేసుకోవాలి. కారపొడి మాత్రం పావు కేజీ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు స్పైసీనెస్ ఉండాలి కదా, అందుకని కొత్త కారము ఒక పావు కేజీ యాడ్ చేసుకోవాలి. మర్చిపోకుండా ఈ కిలో పావు మామిడికాయ ముక్కలు. చూసారా, ఇలా పావు కేజీ కారపొడిని దాంట్లోకే వేసేసుకోవాలి. అన్నీ ఫస్ట్ ఒక బౌల్లో ఇలా కలుపుకోవాలన్నమాట. నువ్వుల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, సాల్ట్ అండ్ కారం పొడి. కొత్త కారం పొడి చూస్తుంటేనే నోరూరుతుంది కదా, వావ్ కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఈ కారంతో పచ్చడి చేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో, అమృతమే. తర్వాత మనం పావు కేజీ ఆయిల్ని ఒక బౌల్లో వేడి చేసుకోవాలి స్టవ్ పైన పెట్టి. ఆయిల్ మాత్రం చాలా మంచిగా హీట్ ఎక్కాలండి, ఎందుకంటే పోపుతోనే మన టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 5 వెల్లుల్లి గడ్డల్ని తొక్క తీసి ఒలుచుకొని మంచిగా కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకున్నామండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. 5 ఎల్లిగడ్డలు 5 ఎల్లిగడ్డల్ని యాడ్ చేసుకోవాలి. ఆ 5 ఎల్లిగడ్డల్ని తొక్క తీసి కచ్చా పచ్చాగా దంచుకొని నూనెలో వేసుకోవాలి. మంచిగా వేగాలన్నమాట ఇవి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తంగా వేగకముందే మనం స్టవ్ కట్టేసుకోవాలి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నూనె చాలాసేపు హీట్గానే ఉంటుంది. మనం ముందుగానే బాగా వేయించుకుంటే ఆ తర్వాత అది మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి మనం కొంచెం సగం వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టేసుకోవాలన్నమాట బౌల్ని. చూసారా, మనం కింద పెట్టిన తర్వాత కూడా అది ఎంతసేపు వేగుతూనే ఉంటుంది. చూసుకోవాలి ఇది మాత్రము, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇలా మొత్తంగా ఆయిల్ చల్లారడానికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం 80% ఆయిల్ చల్లగవాలన్నమాట. 80% ఆయిల్ చల్లబడిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్ చల్లబడుతుంది. ఆ బబుల్స్ అనేవి రావడం తగ్గిపోతుంటే ఆయిల్ చల్లబడిందని అర్థం. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. చూసారా, కలర్ఫుల్గా మారిపోయింది, ఎల్లోగా. ఆ తర్వాత ఇంకేముంది, దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొడులన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. నూనె మాత్రం చల్లగా అయ్యేలాగా చూసుకోండి, ఎందుకంటే కారం అనేది వేడిగా ఉన్న నూనెలో వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, నల్లగా అయిపోతుంది. సో అందుకని నూనె చల్లగా అయిన తర్వాత ఈ పొడులన్నీ యాడ్ చేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు ఉండలుగా ఉండకూడదు, మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా చూసుకుంటూ ఎక్కడెక్కడ ఉండలుగా ముద్దలుగా ఉండకుండా మనం మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట. కొత్త ఆవకాయ పచ్చడి చూస్తుంటూనే చాలా బాగుంది. నాకైతే ఫేవరెట్ పచ్చడి అన్నమాట మామిడికాయ పచ్చడి. మీకు కూడా అయితే కామెంట్లో చెప్పండి. చూసారా, బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఆయిల్ ఏంటి ఇంత తక్కువగా ఉంది అనుకోవద్దు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది, అందుకని ఆయిల్ తగ్గిందని మీరు టెన్షన్ పడొద్దండి. పావు కేజీ ఆయిల్ సరిపోతుంది కిలో పావు ముక్కలకి. చూడండి, దీంట్లోకి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలన్నిటివి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ కారం, ఆ పొడులు అన్నీ
ప్రతి ఒక్క ముక్కకి అంటేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తంగా మిక్స్ చేసుకుంటూ మంచిగా కలపాలి చాలాసేపటి వరకు. అన్ని ముక్కలకి ఆ కారం అనేది కవర్ అయిపోయింది అనేంత వరకు కలుపుకోవాలి. అండ్ ఈ పచ్చడి ఎవరు చేశారో చెప్పలేదు కదా. ఈ పచ్చడి అయితే మా అత్తయ్య గారు చేశారండి. అత్తమ్మ చేతి ఆవకాయ పచ్చడి చాలా బాగుంది. మేమైతే పచ్చడి అంతా తీసి డబ్బాలో తీసుకున్న తర్వాత ఆ గంజులో వేడివేడి అన్నం వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని చాలా తృప్తిగా తిన్నామండి, టేస్టీగా. మీరు కూడా అలాగే చేస్తారా? మేమైతే ఖచ్చితంగా పచ్చడి చేసుకున్న తర్వాత దాంట్లో అన్నం అనేది ఉడుచుకొని ఆయిల్ వేసుకొని తింటాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంటుందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ అన్నమాట. ఆయిల్ అనేది నిన్న అసలు కనిపించలేదు కదా, చూడండి ఇవాళ మొత్తం ఆయిల్ ఎలా కనిపిస్తుందో. ఇంకేముంది, దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది, అంతే.